పైల్ క్యాప్ పీసెస్ అయిన తర్వాత మనం పైల్ క్యాప్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. పైల్ క్యాప్ రెయిన్ఫోర్స్మెంట్ వచ్చేటప్పుడు యాజ్ పర్ సివిల్ డిజైన్ ఏ డయామీటర్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ ఇచ్చేయమన్నారు, ఏ స్పేసింగ్ ఇచ్చేయమన్నారు, స్పెసిఫికేషన్స్ అన్నీ మనకు స్ట్రక్చరల్ డిజైన్ ఇస్తారు. దాన్ని బట్టి ఎలిమెంట్స్ ఎంత ఉండాలి, స్లాపింగ్ లెంత్ ఎంత ఉండాలి అని 2 మ్యాట్స్ ప్రొవైడ్ చేయాలి మనం. పైల్ క్యాప్ వచ్చేటప్పటికి బాటమ్ మ్యాట్ అండ్ టాప్ మ్యాట్ ఒక్కొక్క దానికి దాని యొక్క లోడింగ్ కండిషన్స్ని బట్టి దాని యొక్క స్పెసిఫికేషన్స్ అనే ఉంటాయి. లోడింగ్ కండిషన్స్ ఎక్కువగా ఉంటే కింద పైన కూడా సేమ్ డయామీటర్ అంటే హెవీ డయామీటర్ రాడ్స్ యూజ్ చేస్తారు. లేకపోతే పైన మనకి ఎక్కువ రెయిన్ఫోర్స్మెంట్ అవసరం లేకుండా పైన లో డయామీటర్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది బాటంలోనేమో హెవీ రెయిన్ఫోర్స్మెంట్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తుంటే మనకి మార్కింగ్ చేసుకున్నారు వాళ్ళు. కింద చాపీస్ మార్క్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అది స్పేసింగ్. ఈచ్ బార్కి వచ్చి మనకి 8 మీటర్స్ స్పేసింగ్, 6 ఇంచెస్ స్పేసింగ్ ఇచ్చారు. సో ఎన్ని బార్స్ వస్తే అది కౌంట్ చేసుకుని మనం ఆ కింద అబ్జర్వ్ చేస్తే సెంటర్ పైల్ యొక్క రెయిన్ఫోర్స్మెంట్ అనేది వాళ్ళు బెండ్ చేసుకున్నారు. ఈ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ కొన్ని కిందకి కొన్ని పైన మెట్లలోకి బెండ్ చేయించుకోవాలి. ఈ చుట్టూ ఉన్న 4 కాలమ్స్లో కూడా ఈ కాలమ్స్లో రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే యాక్సెస్ మనకు ఉన్నదో దాన్ని 4 కాలమ్స్లో కూడా పై మెట్లకి కింద మెట్లకి బెండ్ చేయించుకోవాలి. అలా బెండ్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఈ రెయిన్ఫోర్స్మెంట్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకుని వాళ్ళు రెయిన్ఫోర్స్మెంట్ని కట్టుకోవాలి. ఈ ఎడ్జ్లో ఒక బార్ పెట్టుకుని వాళ్ళు రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఫస్ట్ టై చేసుకుంటున్నారు. టై చేసుకున్న తర్వాత కింద మెట్ టై అయిన తర్వాత మనం కాలమ్ అనేది మార్క్ చేసుకుని మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో మార్కింగ్స్ అనేవి కనిపిస్తుంది మనకి. ఆ మార్కింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో మొత్తం మ్యాట్ అంతా కట్టిన తర్వాత మనకి బాటమ్ మ్యాట్ ఇలా కనిపించింది. ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మ్యాక్సిమం స్ట్రైట్ వచ్చేట్టు చెక్ చేసుకోవాలి. అన్నీ స్ట్రైట్ రాకపోతే కనుక మనం కడుతున్నప్పుడే ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఇంతకే మనకి డౌట్గా ఉంటే ప్లంబ్ యూజ్ చేసి ప్లంబ్ని కనుక టాప్ సైడ్ పెడితే కింద ప్లంబ్ కూడా సెంటర్ సేమ్ ఏ బార్ ఎలాగ ఉందో స్ట్రైట్ అదే యాంగిల్లో ఉండేది చేయగలరు. అలాంటప్పుడు మనకి బార్ అనేది స్ట్రైట్గా ఉంటుంది, లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మ్యాట్ ఫిక్సింగ్ అనేది అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఎడ్జెస్లోను మధ్యలో మనం కవర్ బ్లాక్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలి. కవర్ బ్లాక్స్ వచ్చి మనకి వాళ్ళు ఇచ్చే థిక్నెస్ని బట్టి ఒక్కొక్క డయామీటర్ కానీ స్క్వేరీ కానీ సర్క్యులర్ కానీ రెక్టాంగిల్ కానీ ఏవో కవర్ బ్లాక్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అది మనకి అకార్డింగ్ టు స్ట్రక్చర్ డిజైనింగ్ ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే మినిమం బేసిక్స్ మనం ఫుటింగ్స్లో వాటిలో వచ్చేటికి మినిమం 4 ఇంచెస్ వరకు యూజ్ చేయొచ్చు. మినిమం 4 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్ 10 ఇంచెస్ వరకు యూజ్ చేస్తారు. అదే స్ట్రక్చర్ యొక్క డిజైన్ని బట్టి యూజ్ చేసి రెయిన్ఫోర్స్మెంట్ రెయిన్ఫోర్స్మెంట్ ఒక డయామీటర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. హెవీ డయామీటర్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సిన కవర్స్ కూడా హెవీగా ఉంటాయి. లో డయామీటర్ అయితే అంత హెవీగా కూడా ప్రొవైడ్ చేయాలి. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత కాలమ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. కాలమ్ రెయిన్ఫోర్స్మెంట్కి ఇక్కడ మాకు 8 బార్స్ వస్తున్నాయి మెయిన్ బార్స్. వాటికి ఎలిమెంట్స్ అనేవి ఇచ్చుకోవాలి. వాటి ఎలిమెంట్స్ ఇచ్చుకుంటే మీరు చూస్తున్నట్టు ఈ యాంగిల్లో వస్తాయి. ఎలిమెంట్స్ కూడా చెక్ చేసుకోవాలి 90 degrees ఉన్నాయో లేవా అనేది. ఈచ్ ఎలిమెంట్ వచ్చి 40 టైమ్స్ ఆఫ్ D to 50 టైమ్స్ ఆఫ్ D ఉండాలి. మనం అకార్డింగ్ టు మ్యాట్ యొక్క సైజుని బట్టి ఆ 40 టైమ్స్ to 50 టైమ్స్ ఏది సెట్ చేసుకోవాలనేది మనం చెక్ చేసుకుంటాం. లేకపోతే స్ట్రక్చరల్ ఇంజనీర్స్ టైమ్ ఆఫ్ డిజైన్ వాళ్ళే మనకు ఆ డిజైన్ కూడా ఇచ్చేస్తారు ఎంత ఓవర్లాప్ చేయించాలి అనేది. సో అది చూసుకుని దాన్ని బట్టి మనం క్యాష్ చేయించుకోవాలి. అంత అయిన తర్వాత ఈ బాటమ్ మ్యాట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాలమ్స్ తీసుకొచ్చి దీంట్లో క్యాష్ చేస్తారు. దీంట్లో ప్లేస్ చేసి టై చేసిన తర్వాత మనకి పైన టాప్ మ్యాట్ అనేది క్యాష్ చేస్తారు. మళ్ళీ టాప్ మ్యాట్ కూడా ఇక్కడే కడతారు. బాటమ్ మ్యాట్ అయిన తర్వాత మ్యాక్సిమం రెయిన్ఫోర్స్మెంట్ అంతా కూడా కింద మ్యాట్లోకి పై మ్యాట్లో పైల్ బాటమ్ మ్యాట్ అనేది ఫినిష్ అయిన తర్వాత పైల్ రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే ఎక్సెస్ వచ్చిందో ఈ ఎడ్జ్లో చూస్తుంటే మనకి చుట్టూ ఉన్నారు కదా, ఈ బార్స్ ఏవైతే ఎక్స్ట్రా వచ్చాయో ఆ బార్స్ అనేవి కింద మ్యాట్లోకి పై మ్యాట్లోకి ఈక్వల్గా లోడ్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కాబట్టి మ్యాట్స్లోకి బెండ్ చేయించుకోవాలి. ఇప్పుడు మనం ఆ బెండింగ్ చూస్తున్నాం. అన్నీ ఒకే వైపుకి ఒకే యాంగిల్లో కాకుండా మొత్తం అన్ని యాంగిల్స్లోకి డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ సైజెస్లో మనం బెండ్ చేయించుకుంటే అది లోడ్ అనేది మొత్తం మ్యాట్ అంతా కూడా ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అలా డిస్ట్రిబ్యూట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే మనకి పైల్స్ అనేవి ఓన్లీ సెంటర్ పైల్ ఒకదాని మీద లోడ్ బేర్ అవ్వకుండా ఆ రెయిన్ఫోర్స్ నుంచి ఆ పైల్స్ కూడా కొద్దిగా లోడ్ అనేది తీసుకుని
లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా జరుగుద్ది. అలా బెండ్స్ అనేది చేయించుకుని డైరెక్ట్ అక్కడ కట్ చేంజ్ మనం రెయిన్ఫోర్స్మెంట్ అనేది వదిలేస్తే కనుక రెయిన్ఫోర్స్మెంట్ కరెక్ట్గా బాటంలో కట్ చేంజ్ పెయిన్ మ్యాట్స్ పైల్ క్యాప్ యొక్క మ్యాట్స్ కట్టేసి అలా క్యాష్ చేస్తే మనకు అప్పుడు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం. ఎందుకంటే మెయిన్ లోడ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా సెంటర్ పైల్ ఏదైతే ఉన్నదో ఆ సెంటర్ పైల్ మీద పడిపోతాయి. సెంటర్ పైల్ వచ్చేటప్పుడు మనం ఈ సెంటర్ పైల్ దాని రెయిన్ఫోర్స్మెంట్ కూడా మనకు కనిపిస్తుంది, బెండ్ చేస్తారు ఆల్రెడీ. ఆ పైల్లో ఆ రెయిన్ఫోర్స్మెంట్లోకి ద్వారా మొత్తం అంతా కూడా సెంటర్ పైర్లో డిస్ట్రిబ్యూట్ అవుద్ది. అలా డిస్ట్రిబ్యూట్ అయితే కాలం అనేది ఫెయిల్ అవుద్ది కాబట్టి ఫౌండేషన్ అనేది ఫెయిల్ అవుద్ది కాబట్టి మొత్తం రెయిన్ఫోర్స్మెంట్ అంతా ఒకే దాంట్లోకి రాకుండా రెండు వాటిలోకి వచ్చేటట్టు చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మ్యాట్ కట్టేసేటప్పుడు కొద్దిగా కేర్ అనేది తీసుకుంటే మన స్ట్రక్చర్ అనేది కొద్దిగా సేఫ్ సైడ్లో ఉంటుంది. రెయిన్ఫోర్స్మెంట్ అన్నీ బెండ్ చేయించిన తర్వాత ఆ రెయిన్ఫోర్స్మెంట్ని కింద మెయిన్ బార్స్తో టై చేసి ఆ రెయిన్ఫోర్స్మెంట్ మొత్తం కింద మ్యాష్ రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో కింద మ్యాట్ రెయిన్ఫోర్స్మెంట్ ఆ రెయిన్ఫోర్స్మెంట్తో బైండ్ చేస్తే మనకి స్ట్రెంత్ అనేది హెవీగా. ఇక్కడ పెండింగ్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం వాళ్ళు టై చేసుకుంటున్నారు బార్స్ అనేవి. ఏదైతే కాలమ్కి మన పైల్ రెయిన్ఫోర్స్మెంట్ ఉన్నదో దాన్ని పైల్ క్యాప్ యొక్క మ్యాట్ రెయిన్ఫోర్స్మెంట్లోకి బైండ్ చేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఓన్లీ ఆల్ టూ సైడ్స్ ఆ కార్నర్ ఈ కార్నర్లో బెండ్ చేశారు. అదే టూ కార్నర్స్ వచ్చేటప్పుడు మనకి టాప్ మెష్లో బెండ్ చేస్తారు. ఎందుకంటే లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా ఉండాలి. వాళ్ళు మొత్తాన్ని కింద బెండ్ చేసేస్తే స్టీల్ అనేది ఓవర్ రెయిన్ఫోర్స్మెంట్ అవుతుంది. ఓవర్ రెయిన్ఫోర్స్మెంట్ అయినా కూడా మనకు ప్రాబ్లమే కాబట్టి ఓవర్ రెయిన్ఫోర్స్మెంట్ అవ్వకుండా మనం నార్మల్ రెయిన్ఫోర్స్మెంట్తో కింద పైన కూడా ప్రొవైడ్ చేయించుకుంటాం. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం కింద మార్కింగ్ ఏదైతే ఉందో దాని నుంచి కరెక్ట్గా కవర్స్ ప్రొవైడ్ చేసి స్టెల్ఫ్స్ అనేవి ప్లేస్ చేయించుకుంటున్నాం. ఇలా స్టెల్ఫ్స్ అనేవి ప్లేస్ చేయించిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చి 4 లెగ్ స్టెల్ఫ్స్ యూజ్ చేస్తున్నాం. లేదా నార్మల్ చిన్న చిన్న బిల్డింగ్స్కి అయితే 2 లెగ్ స్టెల్ఫ్స్ సరిపోతుంది. ఒకసారి 6 లెగ్ స్టెల్ఫ్స్ వస్తాయి, 8 లెగ్ స్టెల్ఫ్స్ వస్తాయి, ఒక టైప్ ఆఫ్ స్టెల్ఫ్స్ వస్తాయి. మన కింద మార్కింగ్ వచ్చేటప్పటికి ఇది కింద మార్కింగ్, దాని నుంచి ఆ గ్యాప్ కనిపించేది వాళ్ళు కవర్ రిలీజ్ చేశారు. ఆ కవర్ రిలీజ్ అయిన తర్వాత దాని రెయిన్ఫోర్స్మెంట్ని ఒక స్టెరప్స్ అనేది ప్లేస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే బార్స్ డైరెక్ట్ రెయిన్ఫోర్స్మెంట్ క్యాష్ చేసిన తర్వాత ఇక్కడ టై చేసి రెయిన్ఫోర్స్మెంట్తో స్టెరప్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేయడం చాలా కష్టం. సో దాని గురించి మనకి వాళ్ళు కింద సపోర్ట్ ఆ బార్స్ అలా పెట్టిన తర్వాత అలా సపోర్ట్ ఉండాలి కాబట్టి ఆ సపోర్ట్ గురించి వాళ్ళు అలా టై చేసుకుంటున్నారు. ఆ బార్స్ అన్నిటిని కలిపి టై చేస్తున్నారు. అలా టై చేయటం వల్ల వాళ్ళకి బేస్మెంట్ కింద రెయిన్ఫోర్స్మెంట్ నిలబడితే కొద్ది సపోర్ట్ దొరుకుద్ది. టై చేయించుకుని అప్పుడు మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ కాలమ్ అలా టై చేయించిన తర్వాత మనకు కాలమ్ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉన్నదో దాని యొక్క ప్లేసింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి దానికి సపోర్ట్ కూడా ఉంటుంది ఆటోమేటిక్గా కింద. ఇప్పటి వరకు అయితే ఏ సపోర్ట్ లేదు, బట్ ఇప్పుడు అలా టై చేసి అది పెడతాం వల్ల దానికి కొద్దిగా స్ట్రెంత్ అనేది వచ్చింది. ఆటోమేటిక్గా కింద ఒక స్టెరప్ని కట్టుకుంటూ వాళ్ళు పైకి వచ్చేస్తారు. అలా రెయిన్ఫోర్స్మెంట్ అంతా టై చేసుకునే వాళ్ళు మెయిన్ బార్స్ తీసుకుని మెయిన్ బార్స్ని ప్లేస్ చేసుకుంటారు. మనం బార్స్ కూడా మొత్తం అంతా ఒకే లెంత్ అనేది కట్ చేయించుకోకూడదు. ఎప్పుడు లాంగ్ లెంత్ కొన్ని షార్ట్ లెంత్, ఎందుకంటే మొత్తం అంతా ఒకే లెంత్ కనుక్కుంటే మనకి ల్యాపింగ్ అనేది ఒకే చోట వచ్చేస్తుంది. ఆ ల్యాపింగ్ మొత్తం ఒకే చోట ఉంటే మనకి లోడింగ్ అనేది కరెక్ట్గా రాదు. ల్యాబ్స్ అనేవి కరెక్ట్గా వచ్చేస్తే మనకు లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగ్గా జరగదు కాబట్టి అక్కడ కాలం అనేది ఫెయిల్ అవుద్ది. అలా ఫెయిల్ అవ్వకుండా ఉండటం కోసం మనం అలా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయించుకుంటాం. ఎల్బోర్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం చూస్తున్నాం. దాన్ని టై చేయించుకోవాలి. అలాగే మనకి 8 బార్స్ ఇచ్చారు మనకి డిజైన్లో.
ఎయిట్ బార్స్ని మనం టై చేయించుకున్న తర్వాత స్టెరప్స్ అనేది ప్లేస్ చేసుకుంటారు వాళ్ళు. ఆ స్టెరప్స్ వచ్చేటప్పటికి అవి ఆల్రెడీ కింద బేస్మెంట్ కింద తీసుకున్నారుగా, ఆ స్టెరప్స్ యూజ్ చేసుకుని ఒకటి కొద్దిగా లెంత్ పెంచుకుంటూ వస్తారు పైకి. అలా పెంచుకుని మొత్తం 8 బార్స్ క్యాష్ చేసిన తర్వాత, టై చేసిన తర్వాత మనకు టాప్ మ్యాట్ అనేది వాళ్ళు టై చేస్తారు. అలా టాప్ మ్యాట్స్ మన బాటమ్ మ్యాట్ టై అయిన తర్వాత టాప్ మ్యాట్కి బాటమ్ మ్యాట్కి వాళ్ళ చుట్టూ పెరిమీటర్ ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ ఎలిమెంట్స్ చుట్టూ బాటమ్ మ్యాట్ టాప్ మ్యాట్ కూడా వచ్చిన తర్వాత ఒక రెయిన్ఫోర్స్మెంట్ 12 mm కానీ 16 mm కానీ ఏదో బార్ యూజ్ చేసి దాని చుట్టూ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేసి కొద్ది సపోర్ట్ అనేది ఇస్తారు. మనకు ఇప్పుడు 4 రాడ్స్ అనేవి కాలంలో ప్లేస్ చేస్తారు. ఇంకా 4 రాడ్స్ ప్లేస్ చేయాలి. ఆ ప్లేసింగ్ అనేది చూస్తుంది. ఇలా మనకి డిజైన్లో ఎన్ని బార్స్ అయితే ఇచ్చారో అన్ని బార్స్ మనం క్యాష్ చేస్తాం. నీట్గా ప్లేస్ చేయించుకుని టై చేయించుకోవాలి. వచ్చిన బార్ ఇది, దానివల్ల బెండ్ చేస్తారు కింద ఉన్న వైపుతోనే. కింద ఏదైతే మెష్ ఉందో ఆ మెష్తో ఈ బార్ అనేది టై చేస్తుంది. అలాగే సులువు ఉంటుంది అనుకుంటున్నాను నేను. బయట కట్టి తెచ్చుకుంటే సులువు ఉంటుంది అనుకుంటున్నా. చేతి ఎక్కడ వస్తుంది రాట వెళ్తారా ఇంకా మధ్య చేస్తే ఇప్పుడు పెట్టిన బార్ అనేది కొద్దిగా లెంత్ అనేది తక్కువ ఉంది. మొత్తం 3 బార్స్ లెంత్ ఒకేలా లేదు. ఫస్ట్ బార్ కొద్దిగా మధ్యలో పెట్టింది కొద్దిగా లెంత్ తక్కువ ఉంది. అలా మొత్తం అన్ని బార్స్ సేమ్ లెంత్ కట్ చేయించకుండా ఒక్కొక్క బార్ ఒక లెంత్ కట్ చేయించుకుంటే మనకు ఓవర్ ల్యాపింగ్ అనేది ఒకే చోట రాదు. ల్యాపింగ్ అంతా మొత్తం అన్నీ ఒకే చోట వస్తాయి కనుక ఆ ల్యాప్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ లోడ్ అనేది ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతాయి, మొత్తం అన్ని ల్యాప్స్ ఉంటాయి. సో అన్ని టైంలో స్ట్రక్చర్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 2-3 చోట్ల ల్యాప్ వచ్చేట్టు మొత్తం అన్ని బార్స్ ఒకే చోట కాకుండా 2-3 ఏరియాస్లో వస్తే మనకి అక్కడ డిస్ట్రిబ్యూషన్ మనకి 2-3 చోట్ల లోడింగ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. అలా మనకు అక్కడ క్రాక్స్ అనేది తక్కువగా వస్తాయి. లోడ్ ఫెయిల్యూర్ టెక్స్చర్ ఫెయిల్యూర్ అనేది మనకు అంత మ్యాక్సిమం కనిపించదు. అలా కాక మొత్తం అన్ని ల్యాబ్స్ ఒకే చోట కనుక వస్తాయి. స్ట్రక్చర్లో మొత్తం ల్యాబ్స్ అన్నీ కూడా కాలంలో మొత్తం అన్ని ఏవైతే రెయిన్ఫోర్స్మెంట్స్ వచ్చినాయో అవన్నీ కూడా ఒకే చోట జాయినింగ్స్ అండి. దాని ఎక్స్టెన్షన్ ఇప్పుడు మనం బాల్స్ కనిపిస్తుంది, ఆ బాల్స్ కన్నా హైటే వెళ్తాంగా ఇంకా స్ట్రక్చర్ అనేది. సో అలా పెడుతున్నప్పుడు మనం కన్ఫామ్గా ల్యాబ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ ల్యాబ్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ల్యాబ్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి మొత్తం అన్నింటిలో ఒక్కొక్క ల్యాబ్ వస్తే అక్కడ స్ట్రక్చర్ ఏదైతే ప్రాబ్లం అనేది కొద్దిగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి. అలా అవ్వకూడదు అనుకుంటే మనం మొత్తం 2-3 లెన్స్లో కట్ చేయించుకుంటే కాలం రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఒక్కోదానికి ఒక్కో చోట ల్యాపింగ్ అనేది వస్తుంది. అలా ఒక్కో చోట ల్యాపింగ్ వస్తుంది వల్ల మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, స్ట్రక్చర్ ఫెయిల్యూర్ అనేది జరగదు. ఇలా బార్స్ అన్ని పెట్టించుకున్న తర్వాత ఈ స్టెరప్స్ ఏవైతే మనం ఇందాక బండ్ల కింద చేసి పెట్టుకున్నామో సపోర్ట్ గురించి ఆ స్టెరప్స్ని టై చేసిన బైండింగ్ కట్ చేసుకున్న వాళ్ళు ఆ స్టెరప్స్ని కొద్దిగా పైకి లేపుకుంటూ స్టెరప్స్ అన్నిటిని టై చేసుకుంటూ వచ్చేస్తాయి మొత్తం బార్స్కి. మనకు మొత్తం 4 బార్స్ అనేది ప్లేస్ చేసిన తర్వాత 8 బార్స్ ఏవైతే అన్నిటిని ప్లేస్ చేసిన తర్వాత కింద మనం స్టెరప్స్ని క్యాష్ చేసి కొన్ని స్టెరప్స్ అనేవి బట్టల కింద పెట్టి అక్కడ పెట్టుకోయించుకున్నాం. దాన్ని ఒక్కొక్కటి పైకి లేపి మొత్తం అంతా కింద నుంచి స్పేసింగ్ అనేది కట్టుకొచ్చేట్టు చూసి ఫస్ట్ ఒకటి పైన నార్మల్గా కట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు కట్టు పొజిషన్స్లో ఉండాలి కదా దేనికన్నా. దాని గురించి ఒకటి ఫస్ట్ నార్మల్గా పైన టై చేసుకుంటున్నారు. ఆ టై చేసుకున్నట్టయితే వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ అనేది ఉంటుంది. కింద అలాగే సపోర్ట్ ఉన్నది కానీ పైన 8 బార్స్ ఏవైతే ఉన్నది ఒక్కో డైరెక్షన్ 8 బార్స్ ఒక్కో డైరెక్షన్ బెండ్ అవుట్ ట్రై చేస్తాయి. కాబట్టి అలా చేస్తున్నప్పుడు ఈ స్టెరప్ అనేది పెట్టామనుకో మనం అన్నీ కూడా ఒకే యాంగిల్లో ఉంటాయి. అలాంటప్పుడు మనం కింద సపోర్ట్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకు బార్స్ అనేవి ఒకే పొజిషన్లో ఉంటాయి.
ఎటు బెండ్ అవ్వకుండా. సో 8 బార్స్ని వాటి యొక్క పొజిషన్స్లో టై చేస్తారు ఫస్ట్. 8 బార్స్ని టై చేసిన తర్వాత అవి కొంచెం అటు ఇటు తిరగటం అవుతాయి కాబట్టి ఆ టైంలో కింద నుంచి రీఎన్ఫోర్స్మెంట్ ఎంతెంత స్పేసింగ్ అవ్వాలో చూసుకుని అంతంత స్పేసింగ్స్లో వాళ్ళు టై చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు సపోర్ట్ అనేది ఇచ్చుకుంటున్నారు. రీఎన్ఫోర్స్మెంట్ మనం ఇచ్చేసి 20 mm బార్స్ కాబట్టి కొద్దిగా హెవీ వెయిట్ ఉంటాయి. సో దానికి వాళ్ళు కొద్దిగా రీఎన్ఫోర్స్మెంట్ సపోర్ట్ అనేది వాళ్ళు ఆల్రెడీ బెండ్ చేసుకున్న బార్స్ మనకి ఏదైతే కింద మెట్లు ఎక్కాలో ఆ బార్ని యూజ్ చేసి సపోర్ట్ ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ ఉండటం వల్ల రీఎన్ఫోర్స్మెంట్ అటు ఇటు ఉండదు. వాళ్ళు స్టెరప్స్ కట్టుకుంటే కొద్దిగా ఫాస్ట్గా వర్క్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో అలా దాన్ని ట్రై చేసుకున్న తర్వాత వాళ్ళు లీవ్ చేస్తున్నారు. చూడండి, మొత్తం బార్స్ అన్నీ కూడా ఫస్ట్ ఒక స్టెరప్ కడుతున్నారు. ఆ స్టెరప్ కట్టేసిన తర్వాత దానికి సపోర్ట్ ఉండుద్ది. ఆ సపోర్ట్ ఉండటం వల్ల ఏ ప్రాబ్లం లేకుండా కింద కూడా టై చేయించుకోవాలి. వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి కింద పైన టైస్ అనేది చేసారో లేదా. ఎందుకంటే కింద కానీ పైన కానీ ఎక్కడో ఒక షాట్ టైప్ చేయకపోయినా కూడా ఆ ఇచ్చిన సపోర్ట్ అలా పోయిందంటే సడన్గా రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేస్తే మొత్తం కింద మొత్తం కూడా లెగిసిపోద్ది. దాని యొక్క పొజిషన్ నుంచి చేంజ్ అవుద్ది. అలా ఓపెన్ ఉండటానికి మనం సపోర్ట్ అనేది కరెక్ట్గా ఇచ్చి చేయించుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మనం సపోర్ట్స్ అని ఇచ్చుకున్నప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు అటు ఇటు కలవట్లేదు, దాని పొజిషన్ కట్టుకుంది. ఆ టైంలో మనం కింద ఏవైతే స్టెరప్స్ని వదిలిస్తామో ఆ స్టెరప్స్ని ఒకదాన్ని పైకి తీసుకొచ్చి మనం కట్టించుకోవాలి. స్టెరప్స్ అనేవి వాళ్ళకి సైడ్ చేస్తుంది. వాళ్ళు ఫస్ట్ స్పేసింగ్ దాని స్పేసింగ్ మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకుంటాం. ఆ తర్వాత మనకి మార్క్ స్పేసింగ్ ఎంత అయితే ఇవ్వాలో అంతే స్పేసింగ్తో మార్క్ చేస్తాం. మార్కింగ్ అయిపోయిన తర్వాత కింద ఉన్న స్టెరప్స్ ఆ బండిల్ మొత్తాన్ని ఫిట్ చేసుకుంటాం. ఒక 2 లెగ్ స్టెరప్ కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తే 2 బార్స్ స్టెరప్స్ 2 స్టెరప్స్ వస్తాయి. 4 బార్స్ 6 బార్స్ ఒకటి 6 బార్స్ ఒకటి. మన 6 బార్స్ ఒకటి 6 బార్స్ ఒకటి అంటే మనం ఉన్న 8 బార్స్ ఒక 6 బార్స్ ఏంటంటే మధ్యలో ఏవైతే 4 బార్స్ ఉన్నాయో వాడికి డబుల్ స్టెరప్ అనేది వస్తుంది. 2 స్టెరప్స్ కూడా దాన్ని 2 టైమ్స్ ఒక స్టెరప్ అటు సైడ్ నుంచి వచ్చే స్టెరప్ ఇటు సైడ్ నుంచి వచ్చే స్టెరప్ రెండు కూడా దాన్ని బైండ్ చేస్తాం. పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండటం కోసం దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే కింద మనకి ఒక బార్ కనిపిస్తుంది. ఆ బారు ఫస్ట్ ఈ పక్క నుంచి 6 బార్స్ని కవర్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం పై నుంచి ఇంకో బార్ ఉంది, ఇంకో స్టెరప్. అది స్టెరప్ కూడా అటు సైడ్ నుంచి 6 బార్స్ని కవర్ చేస్తుంది. దీన్ని మనం 4 లెగ్ స్టెరప్ అంటాం. మన 4 లెగ్ 6 లెగ్ స్టెరప్స్ అని ఎలా తెలుస్తుందంటే మన కార్నర్స్ ఏవైతే ఉన్నావో అవి మనకి అన్ని కనిపిస్తే అన్ని లెగ్ స్టెరప్స్ ఉంటాయి. మనకి ఇది 4 లెగ్ అని ఎలా తెలుస్తుంది? ఫస్ట్ లెగ్ ఇక్కడ ఉంది, అది చేస్తే మెయిన్ బార్స్ ఎడ్జెస్లో ఫస్ట్ ఉంది, మెయిన్ బార్స్ దగ్గర నెక్స్ట్ ఇది, నెక్స్ట్ లెగ్, అలా 4 స్టెప్స్. మన నార్మల్గా 2 లెగ్ స్టెరప్స్ నుంచి 8 లెగ్ స్టెరప్స్ వరకు ఉంటాయి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే దానికి మధ్యలో ఉన్న 4 బార్స్ ఏవైతే ఉన్నాయో దానికి డబుల్ స్టెరప్స్ అనేది వచ్చింది కింద పైన కూడా. దాన్ని మనం 8 లెగ్ స్టెరప్ 4 లెగ్ స్టెరప్ అంటాం. అలా మనం స్పేసింగ్స్ ఎన్ని అయితే ఇచ్చామో అన్ని స్పేసింగ్స్ 20% అన్ని స్టెరప్ ప్లేస్ చేయించుకుని కింద ఆల్రెడీ ప్లేస్ చేసినప్పటికీ వీళ్ళు కింద ముందే ఎందుకు పెట్టుకున్నారంటే వీళ్ళు అంతా వచ్చేటప్పటికి మనకు చాలా హెవీగా ఉంది. ఇప్పుడు అంత పైకి ఎక్కి స్టెరప్స్ అనేది తగిలించి వేయలేరు కాబట్టి వాళ్ళు ముందే కింద చిన్న బండిలు పెట్టుకున్నారు. అది అప్పుడు వాళ్ళకి సపోర్ట్ కింద ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఒక క్యాష్ చేసుకోవడానికి ఉంటుంది. అలా పెట్టుకున్న తర్వాత 4 స్టెరప్స్ని మనకు కొద్ది క్లారిటీగా కనిపిస్తుంది 2 స్టెరప్స్ ఎలాగైతే ఉన్నాయని. అటు సైడ్ నుంచి పైన అటు సైడ్ నుంచి మనకు ఆపోజిట్ సైడ్ నుంచి
6% కవర్ చేస్తుంది ఒక స్టెప్ వచ్చి. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి మన సైడ్ నుంచి 6% కవర్ చేస్తుంది. ఇలా స్టెప్స్ అనేవి కట్టించుకుని మనకు బాటమ్ మ్యాట్ని టాప్ మ్యాట్ని రెండింటిని క్లబ్ చేయించుకోవాలి. అప్పుడు టాప్ మ్యాట్ బాటమ్ మ్యాట్ మొత్తం అయిపోయింది కదా, బాటమ్ మ్యాట్లోనే మన కాలమ్ రెన్ఫోర్స్మెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు టాప్ రెన్ఫోర్స్మెంట్ కడతాం చూడొచ్చు. బాటమ్ మ్యాట్ అయిపోయిన తర్వాత టాప్ మ్యాట్ అనేది ట్రై చేస్తాం. ఇప్పుడైతే టాప్ మ్యాట్ వచ్చేటికి 16 డయామీటర్ బార్స్ యూజ్ చేస్తున్నాం మనం. ఆ బార్స్ వచ్చి మనకి కాలం మధ్యలో నుంచి అది కూడా వస్తాయి. సో మనకి మ్యాట్ అనేది ఫస్ట్ క్యాష్ చేయించకుండా ఫస్ట్ కానీ టై చేయించుకుంటే బార్స్ కాలం బార్స్ ఏవైతే అవి పెట్టడం కొద్దిగా ప్రాబ్లం మనకి. బాటమ్ మ్యాట్స్ టై చేయించిన తర్వాత టాప్ మ్యాట్స్ కూడా టై చేయించుకోవాలి. వాళ్ళు లాంగిట్యూడినల్ డైరెక్షన్లో పెట్టారు, ఇప్పుడు లాటరల్ డైమెన్షన్లో పెడుతున్నారు. దీనికి మన స్పేసింగ్ అనేది మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే కింద ఏ స్పేసింగ్ వచ్చింది సేమ్ స్పేసింగ్ ఉంటాయి మ్యాక్సిమం. స్పేసింగ్ మారితే కనుక ఆ స్పేసింగ్ తగ్గట్టు కట్టించుకోవాలి. సో మనకు టాప్ మ్యాట్ బాటమ్ మ్యాట్ రెండు సేమ్ స్పేసింగ్ వచ్చినాయి కాబట్టి కింద ఏదైతే ఎల్బెండ్ ఉందో ఆ బెండ్ నుంచి ఆ ఎడ్జ్లో టై చేస్తారు. అట్ ది సేమ్ టైం సేమ్ రాడ్ని తీసుకుని ఈ ఎడ్జ్లో కూడా టై చేసుకుంటాం. సో దీనికి మళ్ళీ స్పేసింగ్ మార్క్ చేయటం, మళ్ళీ మార్క్ చేసిన దానికి కరెక్ట్గా ప్లేస్ చేయించడం అయ్యి ప్రాబ్లం ఉండదు. ఈ ఎడ్జ్లో క్యాష్ చేస్తారు, సేమ్ దాన్ని అటు సైడ్ కూడా టై చేస్తారు ఆ ఎడ్జ్ ఎల్బెండ్కి. అలా మొత్తం అన్ని సైడ్స్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం లాంగిట్యూడినల్ లాటరల్ అన్నిటిలో బార్స్ అనేది టై చేసిన తర్వాత మొత్తం పైల్ క్యాప్ యొక్క రెయిన్ఫోర్స్మెంట్ అనేది కంప్లీట్ అవ్వద్ది. ఈ మధ్యలో మనం అబ్జర్వ్ చేస్తే రెయిన్ఫోర్స్మెంట్ అనేది కాలమ్ సెంటర్ నుంచి కూడా వెళ్తుంది. అందుకే ఫస్టే కాలమ్ సెంటర్లో మనం కాలమ్ పక్కన పేరు క్యాష్ చేంజ్ తీసుకురాకుండా ఆన్ సైట్ ఎక్కడైతే కావాలో కాలమ్ అనేది అక్కడే పైల్ క్యాప్ని రెయిన్ఫోర్స్మెంట్ ఏ మ్యాట్గా మ్యాట్ విడివిడిగా కట్టించుకుని పెట్టుకుంటాం బెస్ట్ మనకి. అలా కాకుండా ఇలా ఒక చోట టై చేంజ్ తీసుకొచ్చి కనుక పెడితే మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాలి. అట్ ది సేమ్ టైం ప్లేసింగ్ కూడా చాలా టైం పట్టుద్ది మనకి. సో ఇలా మొత్తం అన్ని బార్స్ కూడా పైన కింద లాటరల్ డైరెక్షన్లో టాప్ మ్యాట్ బాటమ్ మ్యాట్ రెండింటిని ఫినిష్ చేసుకోవాలి. మొత్తం మ్యాట్ అంతా అయిన తర్వాత ఒకసారి కవర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఒక మనం చూస్తే మనకు ఫామ్ వర్క్ మార్కింగ్ ఇచ్చి ఈ మార్క్ ఏదైతే కనిపిస్తుందో మొత్తం 4 సైడ్స్ కూడా ఉంటుంది. ఆ 4 సైడ్స్ కూడా మార్క్ అనేది మనం ఇచ్చే కవర్కి ఆ రెయిన్ఫోర్స్మెంట్ని ఎలా చెక్ చేసుకోవాలంటే మనకి ఒక రాడ్ ఒక స్టోన్ యూజ్ చేసి ఆ బార్ మీద పెట్టి స్టోన్ రిలీజ్ చేసిన దాని ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ సెంటర్ లైన్ ఏదైతే ఉందో మనం మార్క్ చేసిన ఫామ్ వర్క్ లైన్ ఆ లైన్కి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోవాలి. లేదా ప్లంబర్ యూజ్ చేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఆ విధంగా మొత్తం రెయిన్ఫోర్స్మెంట్ అంతా టై చేయించిన తర్వాత మనం ఫామ్ వర్క్ అనేది కట్టించుకొని చుట్టూ ఏ లెంత్లో కావాలో ఆ లెంత్లో అప్పుడు కాంక్రీట్ ఆర్సీసీ మిక్స్ ఏ డిజైన్ అయితే ఇచ్చారో ఆ డిజైన్